యేసయ్య నామంలో వందనములు. ఈ దినం దేవుని వాక్యం యోబు 5:21. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయను. మానవుని నోటి మాటలు కత్తి వలె ఉంటాయని బైబిల్ చాలాసార్లు ప్రస్తావిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యోబు జీవితంలో కూడా స్నేహితులు ఆదరణ మాటలు పలకవలసిన వారు వచ్చి ఆదరించకుండా ఎంతో గాయపరిచే మాటలతో ఆయన్ని గాయపరిచారు యోబుని ఆ దినం. అయినా దేవుడు యోబు పట్ల కృప చూపించి వాటన్నిటిలో నుంచి బయటికి తీసుకుని వచ్చి ఎంతగానో ఆశీర్వదించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా మరి ఇటువంటి గాయపరచబడే మాటలతో, ఆ మాటల నొప్పితో బాధపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నోటి మాటల చేత కలిగిన నొప్పి నీకు తగలకుండా దేవుడు నిన్ను చాటు చేస్తాడంట. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు సదాకాలం నీతో ఉండే దేవుడు. ఆయన వైపు చూస్తూ ఆయన చేయపట్టుకొని ముందుకు సాగిపోతే దేవుడే నీకు కృప చూపిస్తాడు.